నేడు అమరవీరుల బలిదానం దినోత్సవం పురస్కరించుకుని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో టి అమీర్ భాషా ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ టౌన్లోని ప్రభుత్వ బీసీ బాలల వసతి గృహంలో ఘనంగా జరగ వసతి గృహ సంక్షేమాధికారి ఎం సురేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు సి రామకృష్ణ పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి అమీర్ భాషా మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో మహానుభావులు అయిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ఈ వర్ధంతి సందర్భంగా భారత జాతీయ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించి విప్లవ స్ఫూర్తితో ఆ పార్టీ చేశారని స్మరించుకుంటూ దేశ విముక్తి కోసం వారి అంకిత భావాన్ని గుర్తించి యువతలో స్వాతంత్ర సందేశాన్ని రగిలించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. పోరాటంలో భారత జాతీయ ఉద్యమంలో దేశ విముక్తి కోసం ఉరికమ్ము మెక్కిన అమరవీరుల బలిదానాన్ని పురస్కరించుకొని షహీద్ భగత్ సింగ్, షహీద్ రాజ్గురు, షహీద్ సుఖదేవుల యొక్క వర్ధంతిని నేడు యావత్ భారత జాతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఆళ్లగడ్డలోని బీసీ బాలల వసతి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్కటువంటి స్వాతంత్ర పోరాటంలో ఉరికమ్మెక్కినటువంటి అంటే 23 మార్చి 1931 సంవత్సరంలో రాజగురువు భగత్ సింగ్, సుఖదేవులు ఉరికమ్మ ఎక్కి భారత్ మాతాకి జై, ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ముద్దాడి తమ ప్రాణాలను అర్పించి బలిదానం చేసినటువంటి దినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అంటే అమరవీరుల బలిదానం అంటే వారు చేసినటువంటి పోరాటం. అంటే భగత్ సింగ్ దేశభక్తికి అయితేనేమి, ఒక సాహసానికి, పరాక్రమానికి నిదర్శనం అంటే భగత్ సింగ్. అదేవిధంగా వీరందరూ కూడా ఆ రోజు మరి ఈ యొక్క పోరాటంలో బలిదానం అంటే ఈ యొక్క బలిదానం అంటే భగత్ సింగ్ యొక్క బలిదానం వచ్చేసి ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో యువకులైతేనేమి భారతీయులకు అందరికీ కూడా ఒక ప్రేరణ, ఒక చైతన్యం కలిగినటువంటి సందర్భం అది. మరి అటువంటి చిన్న వయసు 23 సంవత్సరాల వయసులోనే ఆయన తొలిసారిగా ఉరికమ్మని, బ్రిటిష్ వారికి ఉరికమ్మని ముద్దాడు ఎవరంటే ఈయన. అంటే ఈయన యొక్క పోరాటం ఎటువంటి సాయుధ పోరాటము, విప్లవ పోరాటం. అంటే ఇంకిలాబ్ జిందాబాద్ అనే స్ఫూర్తి ఎవరంటే భగత్ సింగ్. మరి అటువంటి మహనీయుడు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులు దేశ స్వాతంత్ర కోసం వాళ్ళ ప్రాణాల నుంచి త్యాగం చేసినటువంటి సుదినం. మరి అటువంటి వారిని ఈరోజు మనం అందరం స్మరించుకుంటూ మన యొక్క స్వాతంత్రంలో వాళ్ళు చేసిన త్యాగాలు స్మరించుకొని నేటి విద్యార్థులు రేపు దేశ సంపద కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి మార్గం నడవాలి. ఎందుకంటే ప్రభుత్వం మీకు ఒక మంచి పాఠశాలలు అయితేనేమి, మంచి హాస్టల్స్ నడుపుకోనికి ఇచ్చి మరి ఈరోజు మీరందరూ కూడా ఒక జ్ఞానాన్ని అర్జించి తర్వాత ఈ దేశ చరిత్ర, దేశభక్తుల యొక్క వాళ్ళ ఆశయాలైతేనేమి, వాళ్ళ చరిత్రనైతేనేమి ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో నడవలసిన ఆవశ్యకత మీకు అందరికీ ఉందని తెలుపుకుంటూ ఈ సందర్భంగా మన కార్యక్రమం ముఖ్య అతిథి విశేషమంటే వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు రామ్.